ఈరోజు ట్విట్టర్ స్పేస్ టాపిక్ వచ్చేసి నో వన్ విల్ అండర్స్టాండ్ యూ అండ్ విల్ నాట్ సపోర్ట్ యూ. ద మెయిన్ థింగ్ ఈ టాపిక్ ఎందుకంటే అంటే యాజ్ ఎ బిగినర్గా కానీ లేకపోతే అంటే వెరీ బిగినింగ్ స్టార్టింగ్ స్టేజెస్లో కానీ లేకపోతే ఆఫ్టర్ 1 or 2 years ఈ జర్నీ ఉంటుంది కదా, ఇన్ బిట్వీన్ జర్నీలో నేను చేసిన ఫస్ట్ వెరీ వెరీ మిస్టేక్ ఏంటంటే ఇదే. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా నాకు ఎవరన్నా సపోర్ట్ చేస్తే బాగుండు, ఎవరన్నా అర్థం చేసుకుంటే బాగుండు. సో దాంట్లో ఐ డిడ్ ఎ మిస్టేక్ ఇన్ దట్. ఎవరికి చెప్పొద్దు, నువ్వు ట్రేడింగ్ చేస్తున్నావు అని ఎవరు చెప్పొద్దు, లేకపోతే ట్రేడింగ్ నేర్చుకుంటున్నావు అని ఎవరు చెప్పొద్దు. ఎవరికైనా ట్రూగా ఇంట్రెస్ట్గానే ఉంటే ట్రూలీ నువ్వు వాడికి అంతా కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసి వాడిని నువ్వు లాక్కొచ్చి కూర్చోబెట్టుకోవాలి, వాళ్ళే వస్తారు. అర్థమవుతుందా? సో నాకైతే నా పర్సనల్ లైఫ్లో ఈశ్వర్ అయితే ఏమి, సుభాష్ అయితే ఏమి, వాళ్ళంతా నాకు నేను వెళ్ళి అందరినీ లాక్కొచ్చి రండ్రా కూర్చోండి నేర్పిండి లేకపోతే నేర్చుకున్నారండి నేను ఎవరిని లాగలు. ప్రీతం అయితే ఏమి, ఎవరిని లాగలు. వాళ్ళే వచ్చారు, వాళ్ళు జెన్యూన్ ఇంట్రెస్ట్ ఉంది. అర్థమవుతుందా? మేము డబ్బులు కడతాము, జాయిన్ అవ్వండి, ఏం ఉండదు, ఈ కథ అంతా ఉండదు. జెన్యూన్ ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్గా ఒక ఫ్లోలో వెళ్తుంది. అర్థమవుతుందా? ద ఫస్ట్ రూల్ ఏంటంటే, ఫస్ట్ రూల్ ఆఫ్ ఫైట్ క్లబ్ ఈస్ నెవర్ టు టాక్ అబౌట్ ఇట్ విత్ ఎనీ వన్. ఎవరితో షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో వాళ్ళు కానీ లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్, ఫ్రెండ్స్, భార్య లేకపోతే భర్త, ఎవరు అర్థం చేసుకోరు. ఎవరికి అర్థం కాదు కూడా అసలు ఏం జరుగుతుంది అనేసి. ఫస్ట్ థింగ్ వాళ్ళ మైండ్లోకి ఏమొస్తుందంటే గ్యామ్లింగ్. ఫస్ట్ వేరే థింగ్ వచ్చేది గ్యామ్లింగ్. నువ్వు ఫస్ట్ ట్రేడింగ్ నేర్చుకోవాలి అని అంటే నీకు గ్యామ్లర్ మైండ్ సెట్ ఉంటుంది కదా, ఆ గ్యామ్లర్ మైండ్ సెట్ నుంచి నువ్వు ట్రేడర్గా కన్వర్ట్ అవ్వాలి. అది మనం అనుకున్నంత అది ఏమంటారు అంత ఈజీ వే అయితే కాదు. ఆ గ్యామ్లర్ నుంచి ట్రేడర్గా షేప్ చేసేదానికి నీకు మైండ్ సెట్ చాలా చాలా అవసరం ఉంటుంది. ఆబ్వియస్గా టెక్నికల్ స్కిల్స్ మేజర్ పార్ట్ మనకి ప్లే చేసినా కానీ దాంతోపాటు మైండ్ సెట్ కూడా అంతే ముఖ్యం. ఓకే, సారీ గైస్, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. గ్యామ్లర్ నుంచి ట్రేడర్కి అదొక అదొక జర్నీ. అది ఎవరు డిస్కస్ చేయరు, ఎవరికి అది మెయిన్ థింగ్ లాగా ఎవరు అనుకోరు అనమాట. గ్యామ్లర్ నుంచి ట్రేడర్గా కన్వర్ట్ అవ్వడం అనుకున్నంత ఈజీ కాదు. నువ్వు ఎవరితోనే వెళ్ళి చెప్పు, నీ సర్కిల్లో ట్రేడింగ్ తెలియని ఎవరికన్నా వెళ్ళి చెప్పు, రే మచ్చా నేను ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను, లేకపోతే డాడీ నేను ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను, లేకపోతే నీ నీ భార్యకి నేను ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను చెప్పు. అంతా ఎక్కువ రిస్కీ దేనికి? మనకు అంతా ఎప్పుడు డబ్బులు పెరుగుతాయి లేదు, అంటే ఎప్పుడు డబ్బులు వస్తాయి తెలియదు, ఎప్పుడు డబ్బులు పోతాయి తెలియదు. ఎంత గ్యామ్లింగ్ లాగా, కొంచెం ప్యాకెట్ ఎవరు అలా ఉంటుంది, ఇలాగే చెప్తారు. నువ్వు వాళ్ళ దగ్గర సజెషన్ తీసుకుని ఏం లాభం? నువ్వు ఎవరు అవ్వాలనుకుంటున్నావు? ట్రేడర్ అవ్వాలనుకుంటున్నావు. నువ్వు సక్సెస్ఫుల్ ట్రేడర్ లేకపోతే ఆ జర్నీలో ఉన్నోడితో ఫస్ట్ నువ్వు వెళ్ళి అప్రోచ్ అయ్యి నువ్వు తెలుసుకో. అప్పుడు నువ్వు డిసైడ్ అవ్వు నువ్వు ట్రేడింగ్ జర్నీస్ నువ్వు స్టార్ట్ చేయాలా లేదా అనేసి. అర్థమవుతుందా? ఇంకోటి కూడా ఏంటంటే రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది ఇంట్లో. చాలా మంది ఏంటంటే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 yearలోనే నేను ఇంత చేసేయాలి, ఇంత ఒక ల్యాంబోర్గిని కొనేయాలి, లేకపోతే అది కొనాలి, ఇది కొనాలి. అందరు కొనేదానికే వస్తారు, కానీ అది రియలిస్టిక్గా ఉండాలి. నీ ఐడియాలజీ అనేది కూడా రియలిస్టిక్గా ఉండాలి. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక రియలిస్టిక్ గోల్స్, ఒక ప్రాపర్ వే ఆఫ్ అప్రోచ్ ఉంటేనే నువ్వు ట్రేడింగ్లో టైం వేస్ట్ చేయకుండా తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసేదానికి ప్రాబిలిటీ ఉంటుంది. అర్థమవుతుందా? ద మెయిన్ థింగ్, నువ్వు ట్రేడింగ్లోకి ఎంటర్ అయ్యి ఒక 2-3 years నువ్వు వచ్చిన తర్వాత నువ్వు యాజ్ ఎ పర్సన్గా నువ్వైతే ఖచ్చితంగా చేంజ్ అవుతావు.
ఆ 2-3 ఇయర్స్ ముందున్న పర్సన్ అయితే ఉండవు. ట్రేడింగ్ విల్ చేంజ్ యూ యాజ్ ఎ పర్సన్, దట్స్ ఫర్ షూర్. డిసిప్లిన్ వస్తుంది, ఆ డిసిప్లిన్ ఇంపార్టెన్స్ నువ్వు తెలుసుకుంటావు, కన్సిస్టెన్సీ దాని యొక్క ఇంపార్టెన్స్ నువ్వు తెలుసుకుంటావు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నువ్వు ఏదైతే స్టార్టింగ్ స్టేజెస్లో నువ్వు లైట్ తీసుకుంటావో, ఇదంతా ఇది కాదు మెయిన్ థింగ్, మెయిన్ పాయింట్కి రా అంటారు చాలా మంది. దెర్ ఈస్ నో మెయిన్ పాయింట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ మెయిన్ పాయింట్ ఇన్ ట్రేడింగ్. ఎవ్రీథింగ్, రిస్క్ మేనేజ్మెంట్, మైండ్ సెట్, టెక్నికల్ స్కిల్స్, నువ్వు ఏ అసెట్స్లో నువ్వు ట్రేడ్ చేస్తున్నావు, ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్ హియర్. అర్థమవుతుందా? ఇన్స్టాగ్రామ్స్లో లేకపోతే మిగతా వాటిల్లో నేను రోజుకి 1000 సంపాదిస్తున్నాను, నేను రోజుకి 200 సంపాదిస్తున్నాను, అదంతా నిజం కాదు. అది ఎవరు చేయలేరు. అర్థమవుతుందా? ఒక వీక్కి ప్రాపర్గా 2 to 3 ట్రేడ్స్, మంత్కి మ్యాక్స్ 8 to 10, ఇంకా తక్కువ ఉంటే ఇంకా హ్యాపీ. తక్కువ ట్రేడ్స్లోనే ఎక్కువ ప్రాఫిట్ చేయొచ్చు. అరే ఏంద్రా ఇది, ఈ రోజు ట్రేడ్ చేద్దాం అనుకుంటే ఈడేంద్ర ఈడొచ్చి 8 నుంచి 10 చేస్తే చాలు, లేకపోతే 4 చేయమంటున్నాను. నో, ఇదే రియాలిటీ. ఎవ్రీడే నీకు ప్రాపర్ సెటప్ రాదు, ట్రేడ్ సెటప్ ఎవ్రీడే రాదు. ఎవ్రీడే యూ కాన్ మేక్ మనీ. ఏదో ఒక రోజు లూజ్ అవుతాం. లూజ్ అయినప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అంటే నేను చెప్పింది రాంగ్ మైండ్ సెట్లో ఉంటాయి. ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఆ కేఆస్ నువ్వు ఇన్వైట్ చేస్తావు. 2 ట్రేడ్ లాస్ అవుతావు, లూజింగ్ స్ట్రీక్ 2, అది వెంట వెంట నేను ఒక 10-20 ట్రేడ్లు కూడా చేసిన రోజులు ఉన్నాయి నేనైతే. నేను అలా చేశాను. ఏమైంది? నా ఎమోషన్స్ ప్లే అయిపోతాయి. ఎమోషన్స్ మెయిన్. నువ్వు దాన్ని ఎమోషన్స్ మెయిన్ అని కదా, ఎవ్రీథింగ్ ఈజ్ మెయిన్. ఈ పాయింట్లన్నీ మెయిన్. ఎమోషన్స్ నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. ఒక రోజుకి 1 ట్రేడ్ చేస్తే నా మైండ్ సెట్ బాగుంది, 2 చేస్తే బాగుంటుంది, 3 చేస్తే నాకు ఎమోషన్స్ ప్లే అయిపోతుంది. సో 3 కట్ చేయి. నువ్వు ఫస్ట్ వీటికి అలవాటు అవ్వు. తర్వాత నీకు మైండ్ సెట్ బాగుంటే 3 చెయ్యి, తర్వాత లేకపోతే 4 చెయ్యి. అర్థమవుతుందా? ఇట్ట కాకుండా నేను స్టార్టింగ్ నుంచే 4-5 చేస్తానంటే ఎవరు చేయలేరన్నా. ఫస్ట్ నుంచే వెళ్ళి నేను చేసేయాలి అని అంటే కుదరదన్నా. ఇది గేమ్ ఇలా కాదన్నా. ఇది వెరీ 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 డిఫికల్ట్ గేమ్. నీకు మెంటల్ స్ట్రెస్ ఉంటుంది, ఎవ్వడికి అర్థం కాదు. నువ్వు వెళ్ళి చెప్పినా కానీ వాడు పట్టించుకోడు. నువ్వు చెప్పబల్లే, నువ్వు ఎవ్వడికి చెప్పబల్లే. చెప్పినా నీ టైం వేస్ట్ అది, అంటిల్ అన్లెస్ నీ జర్నీలో ఉన్న వాళ్ళు తప్ప. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఎప్పుడో ఒకడు నా ఫ్రెండ్ ఫోన్ చేస్తాను, అప్పుడు నేను వెళ్ళి వాడికి ఇదంతా చెప్పుకున్నాను అనుకో, వాడికి అర్థం కాదు ఇదంతా. నువ్వు చెప్పి నీ ఎనర్జీ వేస్ట్, నీ టైం వేస్ట్. నీ జర్నీలో ఎవరున్నారు వాళ్ళతో షేర్ చేసుకో, మరీ అంత షేర్ చేసుకోవాలనిపిస్తాయి. అలా అని చెప్పేసి షేర్ చేసుకోవాలి అనే మైండ్ సెట్ పెట్టుకొని ఎవడో ఒకటి నేను షేర్ చేసుకోలేదు. ఎవరికి అర్థం కాదు. నువ్వు చెప్పినా కొడతారు, తర్వాత ఎవరి పని వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. ఇది మోటివేషనల్ స్పీకింగ్ కాదు, ఇదే ట్రూత్. ఇది నాకు నేను చెప్పుకుంటున్నా. ఇది నాకు ఒక 3 years బ్యాక్ వెళ్ళుంటే, ఇవన్నీ నాకు తెలుసుంటే బాగుండేది. నేను ఇక్కడిక్కడ నేను మిస్టేక్స్ చేశాను, నాకు నేను చెప్పుకుంటున్నా. అర్థమవుతుందా? సో స్ట్రెస్, లూజింగ్ మనీ, ఇవన్నీ ఏంటంటే నువ్వు దాన్ని అవాయిడ్ చేయలేవు. నువ్వు ఎంత అవాయిడ్ చేసినా ఇవి వచ్చి కూర్చుంటాయి. నువ్వు దాన్ని ఎంత బాగా హ్యాండిల్ చేస్తున్నావు, ఎంత బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేస్తున్నావు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు దాన్ని ఎంత బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేస్తే నువ్వు అంత తక్కువ స్ట్రెస్తో అంత ఆ ట్రేడింగ్ సెషన్లో అంత కొంచెం మైండ్ పీస్గా ఉంటుంది. రిజల్ట్ రాలేదా? చెయ్యి, కష్టపడు కష్టపడు కష్టపడు, రిజల్ట్ వచ్చేదాకా కష్టపడు. ఏమైంది? నిన్ను ఎవడు స్టార్టింగ్లోనే డబ్బులు తీసుకుని వెళ్ళి ఏమని ఎవడు చెప్పలేదు కదా. పేపర్ ట్రేడింగ్ చెయ్యి, నీ వర్కే కదా నువ్వు దాంట్లో పెడతావు. పేపర్ ట్రేడింగ్ చేసి 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 చేసి
నువ్వు పేపర్ ట్రేడింగ్లో నువ్వు తోపు అని అనుకుంటే అప్పుడు డబ్బులు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయి. లేదు లేదు నేను అలా కాదు, ఫస్ట్ నుంచి నేను డబ్బులు చేయాలి. ఫస్ట్ నుంచి చేయలేరు. ఫస్ట్ ఎవడన్నా సరే డబ్బులు పోగొట్టుకుంటారు, ఎవరైనా పోగొట్టుకుంటారు. దాన్ని మనం ఎంత తక్కువ పోగొట్టుకుంటాం అనేది వెరీ ఇంపార్టెంట్. దాన్ని నువ్వు పేపర్ ట్రేడింగ్ చేస్తే నువ్వు మ్యాక్సిమం మొత్తం ఒకవేళ 50,000 పెట్టి నువ్వు ట్రేడ్ చేయాలనుకున్నావు అనుకో, నువ్వు దాన్ని అవాయిడ్ చేసేయచ్చు. అర్థమవుతుందా? అదే నువ్వు పేపర్ ట్రేడింగ్లో నువ్వు తోపని ప్రూవ్ చేయి, డబ్బులు తీసుకొచ్చి పెట్టు, ఏమైంది? ఆ 50,000 పోవు కదా, అట్టే ఉంటాయి కదా. నువ్వు ఎందుకు దాన్ని వెల్కమ్ చేస్తావు? నేను పోగొట్టేసుకోవాలి, లేకపోతే నేను డబ్బులు చేయాలి. డబ్బులు చేయాలి, ఎవడన్నా డబ్బులు చేసేదానికే వస్తాడు ట్రేడింగ్కి. కానీ ఏంటంటే పేపర్ ట్రేడింగ్లో నువ్వేదో చేసి చూపి, నువ్వేదో చేయాలంటున్నావు కదా, చేస్తాను నేను పోటుగాన్ని అంటున్నావు కదా, అక్కడ చేసి చూపి, అక్కడ ప్రూవ్ చేయి. నేను అక్కడ కాలేదంటే ఎక్కడ నువ్వు రాంగ్ ఉన్నావు, ఏ పాయింట్లో నువ్వు రాంగ్ ఉన్నావు తీ, నీ జర్నలింగ్ తీ. అన్న నా దగ్గర జర్నలింగే లేదు, ఫక్ ఆఫ్. జర్నలింగే లేకపోతే నువ్వు ఎందుకు ట్రేడ్ చేస్తున్నావు? ఎవరు గ్యాంబ్లర్. సో నువ్వు ట్రేడింగ్ చేయాలి అనుకుంటే ఎవ్రీథింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, కొన్ని ఎలిమెంట్స్. ఫస్ట్ ప్రాపర్ స్కిల్ కావాలి, దాన్ని అక్వైర్ చేసుకో. దాంతోపాటు జర్నలింగ్ ఎలా చేయాలి, దాన్ని అక్వైర్ చేసుకో. దాంతోపాటు రిస్క్ని ఎలా మేనేజ్ చేయాలి, దాన్ని అక్వైర్ చేసుకో. ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దాన్ని అక్వైర్ చేసుకో. తర్వాత ట్రూత్, లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అవి గ్యాదర్ చేసుకో. ఒకవేళ నీకు ట్రావెల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ట్రావెల్ చేయి. ఇంకెవరన్నా నీకు ఇంకా యాక్సెసిబిలిటీ, ట్రేడర్స్తో మాట్లాడే యాక్సెసిబిలిటీ ఉంటే ఇంకా వెరీ గుడ్, వెళ్ళి అప్రోచ్ అవ్వు, మాట్లాడు, తెలుసుకో, అంత తెలుసుకో. సో ఇవి మేజర్ ఎలిమెంట్స్. ఇవన్నీ వచ్చాక నువ్వు పేపర్ ట్రేడింగ్ చేసి ప్రూవ్ చేయి. నేను మొగన్రా బుజ్జి అని చెప్పి ప్రూవ్ చేయి. నేను డబ్బులు చేస్తున్నాను దీంట్లో, నేను పోటుగాన్ని అని చెప్పి ప్రూవ్ చేయి. అందరం నువ్వు డబ్బులు తీసుకొచ్చి పెట్టు. అట్ట కాకుండా నువ్వు స్టార్టింగ్లోనే 10 లక్షలు 20 లక్షలు తీసుకొచ్చి డబ్బు ఉందని చెప్పి తీసుకొచ్చి చేసేస్తావు, పోతుంది. తర్వాత ఏమవుద్ది? డబ్బులు పోవడమే కాదు, నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది. ట్రేడింగ్ సెట్ కాదు ఇదంతా అనేసి. యు ఆర్ గ్యాంబ్లర్ మ్యాన్, నువ్వు గ్యాంబ్లర్వి. అందుకే చెప్తున్నా ఇవన్నీ నీకు. వెళ్ళి ఎవడు చెప్పినా వాడికి ఎక్స్పీరియన్స్ ఉండదు, వాడికి అర్థం కాదు. వాడు ఏం నీకు నీకు మూవ్ కొట్టడం తప్ప, లేకపోతే ఏదన్నా పనికి మాలిన సజెషన్స్ ఇవ్వడం తప్ప ఎందుకు మచ్చా ఇదంతా? వదిలేయచ్చు కదా, నార్మల్ నీ జాబ్ లైఫ్ చూసుకో, లేకపోతే నార్మల్ నీ బతుకుంది కదా బతికేసేయి, నార్మల్గా బతికేసేయి, రిస్క్ తీసుకోవద్దు లైఫ్లో. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రిస్క్. నువ్వు డ్రైవింగ్ చేయడం రిస్కే, నువ్వు మెట్లెక్కి దిగుతుంటే పడిపోవని ఎవరికి గ్యారంటీ? జిమ్ చేస్తుంటావు, ఏదో ఒకటి డమ్ములో లేకపోతే ఏదన్నా ప్లేటో నీ మీద పడదని గ్యారంటీ ఉంది? రోడ్లో పోతా ఉంటా నడుచుకుంటా, ఏదైనా గుద్దేదని గ్యారంటీ ఉంది? ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రిస్క్. బట్ ఇన్ ట్రేడింగ్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ యువర్ రిస్క్. అర్థమవుతుందా? ఒక ట్రేడ్కి 1% కన్నా ఎక్కువ లూజ్ అవ్వని నువ్వు క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నావు అనుకో, ఒక సర్టన్ అమౌంట్తో. ₹1,00,000 ఉంది, 1% కన్నా నేను లూజ్ అవ్వను పర్ ట్రేడ్, లేకపోతే ఒక రోజుకి. నీకు ఎంత మీడియం వస్తుంది మధ్యలో నువ్వు ట్రేడ్ చేసేదానికి? అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ నువ్వు చేయొచ్చు, ఎంత నీకు స్పేస్ వస్తుంది, ట్రేడింగ్ స్పేస్. బీ రియలిస్టిక్. బుర్రబెట్టు, ఆలోచించుకో. రిస్క్ ఈస్ ఎవ్రీథింగ్, రిస్క్ ఈస్ ఎవ్రీవేర్, బట్ క్యాలిక్యులేటర్ రిస్క్ ఈస్ బ్యూటిఫుల్ అండ్ సక్సెస్ఫుల్. గుర్తుపెట్టుకో, ఫస్ట్ రూల్ ఆఫ్ ఫైట్ క్లబ్ ఈస్ నెవర్ టు టాక్ అబౌట్ ఇట్ విత్ ఎనీ వన్. నువ్వు ఒక జర్నీ స్టార్ట్ చేసేసాయి,
దాని తర్వాత నువ్వు ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్తావు. అలా కాకుండా నేను ట్రేడింగ్ చేయాలనుకుంటున్నాను, చేయొచ్చా లేదా, వాళ్ళని వీళ్ళని మా అన్న వద్దన్నాడు, నా బొచ్చొద్దంది. నువ్వేం చేయాలనుకుంటున్నావు, జస్ట్ సజెషన్ మాత్రం తీసుకోవాలి. చెయ్యాలా వద్దా అనేది నీ డెసిషన్. అర్థమవుతుందా? నేను చాలా మందిని చూస్తున్నా, నాతో పాటు ఉన్న వాళ్ళని ట్రేడింగ్ నేర్చుకోండి అని చెప్పి, మా అన్న వద్దంటున్నాడు. ఉమ్, ఇవన్నీ ఇలా ఉంటది. కొన్ని ఎక్స్పీరియన్సెస్ చాలా చెత్తగా ఉంటాయి, కానీ నేర్చుకోవచ్చు వాటిల్లో కూడా. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పీరియన్స్, లెర్న్ ఫ్రమ్ ఇట్, అంతే. ట్రేడింగ్ ఈజ్ నాట్ అబౌట్ ఓన్లీ ద మనీ. ఇట్స్ అబౌట్ యూ అండ్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ హౌ యు ఆర్ మేనేజింగ్ యువర్ రిస్క్ అండ్ హౌ యు ఆర్ మేనేజింగ్ యువర్ ఎమోషన్స్. ఇవన్నీ ఒక మేజర్ గేమ్. నా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, కమ్ టు ద మెయిన్ పాయింట్ అంటాడు ఏదైనా చెప్తా ఉంటే. అయ్యో, కమ్ టు ద మెయిన్ పాయింట్ అంటే ఇక్కడ ఏం లే. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మెయిన్ ఫకింగ్ పాయింట్ హియర్. ఎవ్రీథింగ్ మెయిన్ పాయింట్ అనేది నువ్వు మైండ్లో పెట్టుకుంటే నువ్వేం నేర్చుకోలేవు. ఇదే మెయిన్ పాయింట్ అని నేను చెప్పాను అనుకో నీకు, అదొక్కటి నేర్చుకుంటావు, మిగతా అన్ని వదిలేస్తావు గాల్లోకి. అది ఏదో పీడియరే ఉంటుంది. ఒక మెయిన్ 3 చెప్తాను, ఇదే మెయిన్ అని చెప్తే మిగతా అన్ని వదిలేస్తావా? ఆర్డర్ బ్లాక్ ఇప్పుడు కాకపోతే ఇంకో దగ్గర యూస్ అవుతుంది, లేకపోతే ఎఫ్ఈజీ ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర యూజ్ అవుతుంది. వాట్ యు ఆర్ డూయింగ్? మెయిన్ థింగ్ మెయిన్ థింగ్ కావాలంటే ఎవరి దగ్గర నేను నేర్చుకో. వీళ్ళు ఉంటారు కదా, కొన్ని కోర్సెస్ సెల్ చేసేసి, మీరు నేర్చుకున్నారంటే మా దగ్గర జాయిన్ అయ్యారంటే 1 monthలో మీకు కోర్స్ నేర్పిస్తాను, లేకపోతే 1 monthలో మీరు డబ్బులు సంపాదించు. వాళ్ళ దగ్గర వెళ్ళి నేర్చుకో. వాళ్ళు చెప్పిస్తారు నీకు మెయిన్ పాయింట్, డబ్బులు నొక్కి. ₹1,00,000 కోర్స్ ఫీజు ఉంటుంది, కట్టేయండి, మేము మెయిన్ పాయింట్ చెప్తాము, ఒక నెలలో మీరు డబ్బులు చేసేస్తారు అని చెప్తారు. వెళ్ళి నేర్చుకోవాలి దగ్గర హ్యాపీగా. మెయిన్ పాయింట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో ఇది వ్యవహారం ఈరోజు స్పేస్లో. సో దట్ మీరు మైండ్ సెట్ని షార్ప్ చేసుకోండి, ఓకేనా? మీ కష్టాలన్నీ తీసుకెళ్ళి ఎవడు చెప్పేవద్దు. ఎవ్వడికి ఎవ్వడు పట్టించుకోడు. వాడు అనుకుంటాడు, అమ్మయ్య ఈ నాకన్నా ఇంకా వరస్ట్ బతుకుతున్నాడు, నేనే బెటర్ అనుకుంటాడు. సో దాన్ని నువ్వు కాపాడుకో. ఓకే గైస్, బీ సేఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ స్పేస్. బై బై.